శ్రీకృష్ణుడు కురుక్షేత్రం సందర్భంగా అర్జునుడికి ఆ జీవిత సత్యాన్ని బోధించాడో న్యాయస్థానంలో న్యాయదేవత ముందు ఈ భగవద్గీత పైనే ప్రమాణం చేసి నిజం చెప్పండి అంటారు. అంతటి పవర్ఫుల్ భగవద్గీత ఇది. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి గారు మీరు షాక్ అవ్వకూడదు. మరి ఆయన ముద్రించిన భగవద్గీత ఏదైతే ఉందో ఇదిగో ఇది చూసారా, ఎంత ఉందో తెలుసా? 26 పేజీలు ఉంది. దీంట్లో ఏముందా భగవద్గీత అంటే? మొత్తం లేదు ఇక్కడ భగవద్గీత 26 పేజీలు ఏముంటుంది చెప్పండి. 1వ అధ్యాయం అంట, 1వ శ్లోకం నుంచి 8వ శ్లోకం వరకు, తృతీయ అధ్యాయం అక్కడ వరకు ఉందట. వెళ్ళి అక్కడ చదువుకోండి అని చెప్తా ఉన్నారు. వెళ్ళి అక్కడ చదువుకోండి. ఇదంటే ఇండెక్స్ లాగా ఉంది ఇది. దానికి బదులు భగవద్గీత ఒరిజినల్ పుస్తకమే కొనుక్కోవచ్చు కదా. ఏ పేజీ వరకు దేని గురించి చెప్పారో ఒక లైన్ రాశారు అంతే. వీళ్ళ డబ్బాలు, వీళ్ళ ముందు మాటలు ఇవన్నీ మాత్రమే ఉన్నాయి. ఏ విధంగా చూడాలి? 50 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 50 కోట్లు ఎన్ని? 5 భాషల్లో 50 లక్షల ఈ పుస్తకాల భగవద్గీత పేరుతో ముద్రించారు. 100 రూపాయలు. ఏంటి ఈ పుస్తకం ఖరీదు? 100 రూపాయల డివైడెడ్ బై 26 పేజీలు, సుమారుగా 3.84 రూపాయలు పడింది. అంటే సుమారుగా 4 రూపాయలు పడింది ఒక్కొక్క పేజీకి. 248 పేజీల భగవద్గీతను, ఒరిజినల్ భగవద్గీతని 250 రూపాయలకు మాత్రమే ఇస్తుంటే 248 పేజీలు ఉంది. ఎంత పడింది? 251 రూపాయలు పడింది. 251 రూపీస్ పడింది. 248 పేజీలు డివైడెడ్ బై 250 రూపాయలు చేస్తే ఒక్కొక్క పేజీ 0.26 పైసా, ఓన్లీ పైసా పేజీ. మరలా ఈ పేజీలు ఎలా ఉన్నాయి, ఈ పుస్తకం సైజ్ ఎలా ఉంది, ఇవి ఎలా ఉన్నాయి, ఈ క్వాలిటీ ఎలా ఉంది, ఇవి ఎలా ఉన్నాయి. వీళ్ళకి పడిందేమో పేజీకి 4 రూపాయలు. ఈ పుస్తకానికి ఒరిజినల్ భగవద్గీతకి పడింది 0.26 పైసా. ఇప్పుడు ముందు మాట నేను రాశారు, నా విద్యార్థి దశలో ఏంటది, విద్యార్థి దశలో సామాన్య ఒకలాగే నేను సామాన్యవాదినే, పట్టుబడితే ఏదైనా సాధించవచ్చని నేను రాజకీయాల్లోకి వచ్చా. పుస్తకం మహనీయులకు వివేకాన్ని, వికాసాన్ని కలిగించింది. దేశభక్తులు, నిస్వార్థ నేతలకు, ఎవరా నిస్వార్థ నేత? మాట తప్పని మడమ తిప్పని మహనీయులకు బాస్టర్ నిలిచింది. సహజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదే కదా మాట్లాడితే, మా జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పుడు మడమ తిప్పడం అని చెప్పేసి ఆ పదాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా ఇరికిచ్చారు. అవినీతి చేసిందే కాక, భగవద్గీత పేరుతో కోట్లు కొలగొట్టిందే కాక, దానిలో మళ్ళీ 26 పేజీలు 2 పేజీలు మీ గురించి డబ్బా కొట్టుకుందే కాక, ఆ డబ్బాలో కూడా మళ్ళీ మీ నాయకుడిని తీసుకొచ్చి పెట్టారు. ఇంకా భగవద్గీత ఎక్కడ ఉంది? ఇంకా 30-40 కోట్లు 50 కోట్లు కావాలి. అందుకని ఇది స్కామ్. వీళ్ళకి పడిందేమో 4 రూపాయలు, ఒరిజినల్గా పడేదేమో 0.26 పైసే. అంటే కనీసం ఈ 50 లక్షల పుస్తకాలకి 50 కోట్లు ఖర్చు పెట్టారు కదా, కోటి రూపాయలు కూడా వీళ్ళు ఖర్చు పెట్టలేదు. ఇది స్కామ్. ఏంటి